హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి పూరీలోకి మరో మంచి కాంబినేషన్ బొంబాయి చట్నీ తీసుకొచ్చానండి. సో దీన్ని మనం శనగపిండి కర్రీ అనవచ్చు లేదా బేసిన్ కర్రీ అనవచ్చు. కానీ ఎంతమంది మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీ చూసారో కామెంట్ చేయండి. ఆ మూవీకి కర్రీకి మ్యాచ్ ఏంటి, సంబంధం ఏంటని చెప్పేసి మీకు డౌట్ వస్తూ ఉంటుంది. మిడిల్ క్లాస్ మెలోడీస్ ఆనంద్ దేవరకొండ గారు నటించిన మూవీలో బాంబే చట్నీ అంటూ ఉంటారు కదా. సో ఆ బాంబే చట్నీ రెసిపీ ఈరోజు చూపించబోతున్నాను. ఏ మాటగా మాట అండి, పూరీలోకి కర్రీ ఎంత బాగుంటుందంటే హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంకా ఎప్పుడు మీ ఇంట్లో ఈ కర్రీ చేసిన హోటల్ నుంచి తెప్పించినవా అంటారు. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. పూరీయే కాదండి, దోశ, ఇడ్లీ, చపాతీ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. టిఫిన్స్ అన్నిట్లోకి బాగానే ఉంటుంది. ఇంకా ఆలస్యం లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఎంచక్క ఈ సండే మీ వాళ్ళకి చేసి పెట్టండి. ఈ బొంబాయి చట్నీ కర్రీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 4-5 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలండి. సో శనగపిండితోనే ఈ కర్రీ చేస్తాం కాబట్టి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఒక 4 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ జారుడుగా కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. ఈ విధంగా శనగపిండిలో వాటర్ని వేసుకొని జారుడుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చెనగపప్పు వేసుకోవాలండి. పచ్చెనగపప్పే ఇందులో పోపులో మెయిన్ ఇంగ్రీడియంట్. శనగపప్పు కంపల్సరీ స్కిప్ లేకుండా వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ కర్రీకి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్కువనే పడుతుంది, సో చూసి వేసుకోండి. ఆ తర్వాత కారం తగ్గట్టుగా నేను ఇక్కడ 2-3 పచ్చిమిర్చి వేస్తున్నాను, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నవి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు తరుగు వేసుకోవాలి. పుదీనా వేసుకోవడం వల్ల కర్రీకి మంచి అరోమా, ఫ్లేవర్ వస్తుంది. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ ముక్కల నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా పీసెస్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మరో 5 నిమిషాలు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసేసుకోవాలి. శనగపిండి వేయగానే చాలా గట్టిగా పడుతుంది కాబట్టి వెంటనే కొద్దిగా ఇందల్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ముందైతే శనగపిండితోని ఉల్లిపాయ, టమాటా ముక్కలు అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ని 250 ml వాటర్ని వేసుకోవాలి. ఈ కర్రీ జారుడుగానే ఉండాలండి, గట్టిగా ఉంటే టేస్ట్ ఉండదు. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసేసుకోవాలండి. ఆ తర్వాత మూత పెడుతూ తీస్తూ లో ఫ్లేమ్లో దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోవాలి. తొందరగా అడుగంటేస్తుందండి కాబట్టి మూత పెడుతూ తీస్తూ కలుపుతూ దీన్ని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇది కాస్త దగ్గర పడి ఉడికిపోయిన తర్వాత ఇందులోకి నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఫైనల్లీ ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసేసుకొని కలుపుకోవాలండి. అంతేనండి, బేసిన్ కర్రీ అలాగే ఆనంద్ దేవరకొండ గారు నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీస్లో ఫేమస్ అయిన బొంబాయి చట్నీ రెడీ. వేడి పూరీలు చేసుకొని తింటే అబ్బా ఆ రుచే వేరండి. హోటల్ స్టైల్లో ఈ కర్రీ చేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళందరికీ మంచిగా నచ్చుతుంది. మీరు ప్రతి హోటల్కి వెళ్ళినా ఈ కర్రీయే పెడతారండి, ఒకసారి అబ్జర్వ్ చేశారో లేదో. సో ఈసారి ఇంకా హోటల్ వెళ్ళే పని లేకుండా ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మీ వాళ్ళకి పెట్టండి. సో ఈ హోటల్ స్టైల్ పూరీ కర్రీ బొంబాయి చట్నీ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో, షార్ట్ కంటెంట్ ఉన్న వీడియోతో. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.